Hello friends, today we are going to discuss about Unit 3 Transportation Prasarana. జీవశాస్త్రం 10th క్లాస్ బయాలజీలో యూనిట్ 3 ట్రాన్స్పోర్టేషన్ తెలుగులో మనం ప్రసరణ అంటాం. మనం రోజు కూడా ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం. అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, అదేవిధంగా గాలిని కూడా పీలుస్తూ ఉంటాం. గాలిలో ఉన్న మనం ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాం. అంటే మనం తిన్న ఆహార పదార్థాలు, నీరు, గాలి, సో దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ గ్రోత్ అండ్ టు బిల్డ్ అవర్ బాడీ టిష్యూస్. మరి ఈ తిన్న ఆహారము జీర్ణం కావాలి, మనం త్రాగే నీళ్ళు కూడా మన దేహంలోని అన్ని భాగాలకి సరఫరా కావాలి. అదేవిధంగా మనం పీల్చిన గాలి కూడా శరీరంలోని అన్ని కణాలకు కూడా సరఫరా కావాలి. కాబట్టి దెర్ ఈజ్ వాట్ ఏ డిఫరెంట్ సిస్టమ్ is there in our body, and that system is helpful to transport what nutrients and water, that is liquid materials, and also gases. So that system is called as ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దాన్ని మనము ప్రసరణ వ్యవస్థ అంటాం. కాబట్టి ఈ ప్రసరణ వ్యవస్థ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే నిమ్న జాతి జీవుల్లో, అంటే తక్కువ జాతి జీవుల్లో, ఉదాహరణకి అమీబా, పారమీషియం, ఇవి ప్రోటోజోవాన్స్, ఇవి ఏకణ జీవులు. మరి వీటిలో మరి ఈ యొక్క ప్రసరణ వ్యవస్థ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా అంటే ద్రవాభిసరణ లేకపోతే వ్యాపనం, diffusion and also osmosis. So diffusion plays an important role in transport of these substances in protozoan, and also osmosis also plays an important role in transport of these substances in protozoans, in lower organisms. మరి పెద్ద జీవుల్లో ఉదాహరణకి క్షీరదాలు, సరీసృపాలు, అదేవిధంగా చేపలు, ఇవన్నీ కూడా పెద్ద జీవులు. దే ఆర్ హైలీ డెవలప్డ్ యానిమల్స్. మరి ఈ జీవుల్లో హౌ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్. అదేవిధంగా ప్లాంట్స్ ఆల్సో లివింగ్ ఆర్గన్, మొక్కలు కూడా జీవించినటువంటి ప్రాణులే, జీవం అంటే ప్రాణులే. మరి మొక్కల్లో ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుద్ది? మొక్కలు కూడా మనం ఏం చేస్తాయి, నీటి పీలుస్తూ ఉంటాయి. మొక్కలు కూడా ఆహారం తయారు చేసుకుంటాయి. ఆ ఆహారం ఏం చేస్తాయంటే ఆకుల్లో తయారు చేసిన ఆహారము మళ్ళీ మొక్క యొక్క శరీర భాగాలకి, కాండానికి, కొమ్మలకి, మళ్ళీ పువ్వులకి, పళ్ళకి సరఫరా చేస్తూ ఉంటాయి. మరి మొక్కలు నీటిని ఎలా గ్రహిస్తాయి మీకు ఎంత తెలుసు, వేళ్ళ ద్వారానే. మరి వేళ్ళు ఏ రూపంలో, ఏ పద్ధతితో అవి నీటిని పీల్చుకుంటాయి, మరి ఆహారం ఎలా సరఫరా అయిందంటే వాటిలో కూడా స్పెషల్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్. సో దే ఆర్ గ్జైలం అండ్ ఫ్లోయం. గ్జైలాన్ని మనం తెలుగు అంటే దారు అంటాము, ఫ్లోయాన్ని మనం పోషక కణజాలం అంటాం. దారు కణజాలం ఏం చేస్తుందంటే మొక్కల్లో నీటిని సరఫరా చేస్తుంది అన్ని భాగాలకి. పోషక కణజాలం ఏంటంటే ఇది ఆహారాన్ని సరఫరా చేస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మొక్కలలో దారు కణజాలము ప్రసరణ వ్యవస్థలో నీటి రవాణాలో ఉపయోగపడుతుంది. ఇది బిట్స్లో వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్లో వస్తుంది. అదేవిధంగా మొక్కలలో పోషక పదార్థాలని, ఆహార పదార్థాలని సరఫరా చేసే టిష్యూస్ ఏంటంటే దెన్ యూ నీడ్ టు రైట్ వాట్ ఫ్లోయం. ఆ ఫ్లోయాన్ని మనం ఏమంటే తెలుగులో దారు పోషక కణజాలం అంటాం. పోషక కణజాలము, దారు కణజాలము నీటిని, పోషక కణజాలము ఆహార పదార్థాలని సరఫరా చేస్తాయి. ఇంగ్లీష్లో గ్జైలం, ఫ్లోయం అంటాం. ఇప్పుడు మనం మొక్కల్లో ఏ రకంగా ఈ యొక్క ఆహార పదార్థాలు, అదేవిధంగా నీరు రవాణా జరుగుతుందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్షీరదాలు, ఉదాహరణకి మేక, అదేవిధంగా గొర్రె, ఏ జంతువులు అయితే పిల్లని కని పాలిచ్చి పెంచుతాయో వాటి మ్యామల్స్ అంటాం. సో ది యానిమల్స్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్ అండ్ దే గివ్ మిల్క్ టు ద యంగ్ వన్, దోస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యామల్స్. ఈరోజు మనము క్షీరదాల యొక్క హృదయం, గుండె నిర్మాణాన్ని తెలుసుకుందాం. ఇక్కడ కనబడేది క్షీరదాల గుండె. ఇది మానవ గుండె కూడా ఇలా ఉంటుంది, అదేవిధంగా తిమింగలం గుండె కూడా ఇలా ఉంటుంది, అదేవిధంగా గొర్రె, మేక ఈ వాటి యొక్క గుండె కూడా ఇలానే ఉంటుంది. మరి ఈ గుండె
గురించి మనం నేర్చుకునేటప్పుడు దాని పూర్వ హిస్టరీ మనం తెలుసుకుందాం. రినే లినిక్ ఇన్ ది ఇయర్ 1816. రినే లినిక్ అనే ఒక శాస్త్రవేత్త మహానుభావుడు 1816లో స్టెథోస్కోప్ కనుగొన్నాడు. ఇప్పుడు మామూలుగా మనం డాక్టర్ గారికి వెళ్తే మన ఒంట్లో బాగాలేదు అని అన్నప్పుడు డాక్టర్ గారికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ మనకి నాడి స్పందన, హృదయ స్పందన లెక్కిస్తాడు. మీ చేయి పట్టుకుంటాడు. ఇదే విధంగా ఇది బొటనవేలు కింద అయితే రెస్ట్ ఉంటుంది, ఈ మణికట్టు ఉంటుంది. ఈ మణికట్టి మీద అతని యొక్క బొటనవేలు మధ్యవేలు పెట్టేసి అతను ఏం చేస్తాడంటే హీ కౌంట్ ద రిథమిక్ పుషింగ్ అప్ ఆఫ్ ది పల్స్. సంథింగ్ ఈజ్ పుషింగ్ అప్ అండ్ డౌన్ రిథమికలీ. కాబట్టి ఏదో ఒకటి పైకి స్పందనలు కనపడతారు అనమాట. దాన్ని మనం ఏమంటే నాడీ స్పందన అంటాం. నాడీ స్పందనలు హృదయ స్పందనలు రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. దాన్ని ఏమంటామంటే నాడీ స్పందన. ఈ నాడీ స్పందన ఏం చేస్తారంటే డాక్టరు 1 నిమిషం కౌంట్ చేసి ఆ వ్యక్తి యొక్క నాడీ స్పందనలు ఎలా ఉన్నాయి, ఆ వ్యక్తి యొక్క హృదయ స్పందనలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాడు. నాడీ స్పందన నార్మల్గా ఉంటే 76 టైప్స్ పర్ మినిట్ ఉంటే అది నార్మల్గా ఉన్నట్టుగా, లేదు 100 దాటి 120 అంటే అతనిలో ఏదో లోపంతో బాధపడుతున్నట్టుగా డాక్టర్ పరిగణించి అతనికి తగు విధంగా ఏం చేస్తారంటే మందులు ఇవ్వడానికి చేస్తారన్నమాట. సో హియర్ we studied about what is pulse. So here doctor they used to keep their forefinger and middle finger just below the thumb, and they can count the rhythmic pushing up and downwards of these blood vessels, and that is nothing but what pulse rate or pulse. So pulse rate is equal to is similar to the heartbeat to pulse rate ఒకటే. నాడీ స్పందనలు హృదయ స్పందనలు రెండు కూడా ఒకేలాగానే ఉంటుంది. ఇక్కడ చెప్పుకుందాం మనం హృదయ స్పందన, నాడీ స్పందన. సరే, మనం హృదయ స్పందన గురించి నేర్చుకున్నాము, నాడీ స్పందన గురించి నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు మానవ యొక్క గుండె ఎక్కడ ఉంటుంది, మానవ గుండె యొక్క సైజు ఎంత, మానవ గుండె ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో చిన్న 1 మార్క్ బిట్ రావడానికి అవకాశం ఉంది, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. మానవ హృదయం బేరిపండు ఆకారం ఉంటుంది. ఇట్ ఈజ్ పియర్ షేప్. బేరిపండు ఆకారంలో ఉంటుంది, పియర్ షేప్. అండ్ ఇట్ ఈజ్ ట్రయాంగులర్ అవుట్లైన్. అది త్రికోణాకారంలో ఉంటుంది. త్రికోణాకారం ఉంటుంది అవుట్లైన్. ఇట్ ఈస్ ట్రయాంగులర్ అవుట్లైన్ అండ్ బ్రాడ్ ఆన్ యాంటీరియర్. పై భాగంలో వెడల్పుగా ఉంటుంది, కింది భాగంలో నేరోగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇది మనిషి యొక్క గుండె ఎంత ఉంటుంది అంటే మన యొక్క పిడికిలు అంత ఉంటుంది. మీరు కనుక మీ పిడికిలు ఇలా పట్టుకోండి, అప్పుడు మీ పిడికిలు అయితే ఎంత, మీ పిడికిలి దట్ ఈజ్ ఫిస్ట్ ఎంతైతే సైజులో ఉందో అంత సైజులో మీ యొక్క హృదయం ఉంటుంది, గుండె ఉంటుంది. ఓకే, మనం గుండె ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద లంగ్స్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ, and it is protected by means of a rib cage and backside by backbone. ఈ హృదయం అనేది 2 ఊపిరితిత్తుల మధ్యన ఉంటుంది. అదేవిధంగా ఇది బేరిపండు ఆకారంలో ఉంటుంది, అదేవిధంగా త్రికోణాకారంలో ఉంటుంది, పైన వెడల్పుగా ఉంటుంది, కింద నేరోగా ఉంటుంది. సో ఇట్ ఈస్ పియర్ షేప్ అండ్ ట్రయాంగులర్ అవుట్లైన్, బ్రాడ్ ఆన్ యాంటీరియర్, నేరో at the posterior. It is present in between the lungs and it is the size of a fist, and it is protected by means of rib cage and backside by means of backbone. వెన్నెముక ఉంటుంది, అది మనకి కాపాడుతుంది అనమాట. అది గుండె ఎక్కడ ఉంటుందో తెలియజేశాను. ఇప్పుడు మనకి గుండెలోని భాగాలను మనం నేర్చుకుందాం. అంటే గుండెని కనుక మనం తీసుకొని, అంటే ఈ మేక గుండె కానీ లేకపోతే గొర్రె గుండె కానీ మటన్ షాప్కి వెళ్ళి తీసుకొని అసలు గుండె ఎలా ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతర్నిర్మాణం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటేనే ఆ గుండె యొక్క పనితీరు, ఆ గుండెలోని భాగాలు మనకి పూర్తిగా అవగాహన అవుతుంది. సో హియర్ వీ నీడ్ టు టేక్ వాట్ ఏ షీప్ ఆర్ గోట్ హార్ట్ ఫ్రమ్ ద బుచర్ షాప్, అండ్ హియర్ వీ నీడ్ టు కట్ ద హార్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్కాల్పర్ అనే షార్ప్ బ్లేడ్. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక షార్ప్ బ్లేడ్ కానీ లేకపోతే షార్ప్ స్కాల్పల్ కానీ తీసుకొని దాన్ని కట్ చేయాలి, సమాంతరంగా కట్ చేయాలి, హారిజాంటల్ కట్ చేయాలి. అయితే ఇక్కడ మనం
గుండె మామూలుగా పరిశీలించినప్పుడు గుండె పై భాగాన గాడులు ఉంటాయి. సో వీ కెన్ సీ వాట్ గ్రూవ్స్ ఆన్ ద హార్ట్. గాడి ఒకటేమో వర్టికల్ ఉంటుంది, ఒకటేమో హారిజాంటల్గా ఉంటుంది. వర్టికల్గా హారిజాంటల్గా ఏముంటాయి, రెండు గ్రూవ్స్ ఉంటాయి, రెండు గాడులు ఉంటాయి. ఈ గాడులు మనం గమనించి అది మనకి ఏం తెలియజేస్తుంటే దాని లోపల గదులు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. సో దీస్ గ్రూవ్ ఇండికేటింగ్ దాట్ హార్ట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఛాంబర్స్ ఇన్సైడ్, అంటే లోపల గదులు ఉన్నాయనే విషయాన్ని అది తెలియజేస్తుంది. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ మజిల్స్. హార్ట్ అనేది ఎముకతో తయారై ఉండదు అన్నమాట. హార్ట్ అనేది, హృదయం అనేది, గుండె అనేది ఏంటంటే కండరాల చేత నిర్మించబడి ఉంటుంది. లోపల బోలుగా ఉంటుంది, హాలో ఉంటుంది. ఇన్సైడ్ ఈజ్ హాలో. మరి మీరు బంతు తీసుకోండి, రబ్బర్ బంతు తీసుకోండి, రబ్బర్ బంతు తీసుకొని కట్ చేయండి, లోపల ఏముంటుంది, ఏముండదు, బోలుగా ఉంటుంది. అదేవిధంగా మన హార్ట్ కూడా, గుండె, క్షీరదాల గుండె కూడా లోపల ఉంటుంది, బోలుగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ షోస్ వాట్ 4 ఛాంబర్. దీన్ని మనం కట్ చేస్తే, ఈ క్షీరదాల గుండెని కట్ చేస్తే లోపల మనకి 4 గదులు కనపడతాయి. మనము ఈ షీప్ లేకపోతే గోట్ కానీ హృదయాన్ని తీసుకొని, గుండెని తీసుకొని మన స్కాల్పెల్తో, షార్ప్ స్కాల్పెల్ కానీ లేకపోతే బ్లేడ్తో కానీ కట్ చేస్తే, నైఫ్తో కట్ చేస్తే లోపల మనకేం కనపడతాయి అంటే 4 గదులు కనపడతాయి. దానికంటే ముందుగా మనం ఇంకోటి కూడా పరిశీలిస్తాం. ఇది మనకి చెప్పాం కదా, ట్రయాంగులర్ అవుట్లైన్, త్రికోణాకారంలో ఉంటుంది. అయితే హార్ట్ అనేది దేంతో ఏర్పడది, మజిల్స్, కండరాలే. దాన్ని హృదయ కండరాలు అంటాం, హృదయ కండరాలు. ఈ హృదయాన్ని చుట్టూ ఒక పొర ఉంటుంది, 2 లేయర్ల. ఏ 2 membrane స్ట్రక్చర్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ ద హార్ట్. ఈ హృదయం చుట్టూ కూడా 2 పొరల చేత నిర్మించబడిన ఏంటంటే నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే పెరికార్డియం అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో హృదయావరణ త్వచం, హృదయావరణ త్వచాలు, ఈ 2 ఉంటాయి. ఇది హృదయావరణ త్వచము, ఇది కూడా హృదయావరణ త్వచమే. ఇది హృదయం. ఈ హృదయావరణ త్వచం లోపల 2 లేయర్స్ ఉన్నాయి కదా, పెరికార్డ్ లేయర్స్ ఉన్నాయి కదా. ఆ హృదయావరణ త్వచాల లోపల ఒక ద్రవం ఉంటుంది, దాన్ని హృదయావరణ ద్రవం అంటాం. ఫ్రెండ్స్ బాగా వినండి, ఈ హృదయం అనేది, హృదయం చుట్టూ ఏముంటాయి, 2 పొరలు ఉంటాయి. దాన్ని ఏమంటాం, పెరికార్డియల్ లేయర్స్ అంటాం. తెలుగులో ఏమంటాం, హృదయావరణ త్వచాలు అంటాం. ఈ త్వచాల యొక్క మధ్యలో దేర్ ఇస్ ఎ ఫ్లూయిడ్, అక్కడ ఒక ద్రవం ఉంది. దాన్ని ఏమంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. దాన్ని ఏమంటాం, హృదయావరణ ద్రవం అంటాం. ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తాయంటే ఈ హృదయాన్ని, ఇట్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్. ఇది మన యొక్క హృదయాన్ని అగాధాల నుంచి కాపాడుతుంది. ఏదైనా సడన్గా ఏదైనా ఒక విషయం ఏమనుకోండి, అప్పుడు హార్ట్ అనేది పనిచేయటం ఆగిపోకుండా ఉండటం కోసం అదే అంటే అట్లాంటి విషయాలు కూడా, అగాధాలను కూడా తట్టుకునే విధంగా మన హృదయాన్ని చేస్తారనమాట. ఏంటి, పెరికార్డియల్ ఫ్లూయిడ్ అండ్ పెరికార్డియల్ లేయర్స్. హృదయావరణ ద్రవం, హృదయావరణ త్వచాలు, అవి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ హార్ట్లో, గుండెలో ఉన్న ప్రతి అంశం కూడా మీకు బిట్లో రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ అడుగుతాను, హృదయం అనేది గుండె, మానవ గుండె ఏ ఆకారంలో ఉంది, బేరిపండు ఆకారంలో ఉంది. హృదయం యొక్క గుండె ఎంత సైజు ఉంది, మీ యొక్క పిడికలి ఫిస్ట్ అంత సైజు. హృదయం యొక్క గుండె ఎక్కడ, హృదయం మానవ గుండె ఎక్కడ ఉంది, ఊపిరితిత్తుల మధ్య ఉంది. అదేవిధంగా హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి, 4 గదులు ఉన్నాయి. హృదయం పైన ఎన్ని గాడులు ఉన్నాయి, 2 గాడులు ఉన్నాయి. హృదయం చుట్టూ ఎన్ని పొరలు ఉన్నాయి, 2 పొరలు ఉన్నాయి. వాటిని ఏమంటాము, పెరికార్డియల్ లేయర్స్ అంటాం. తెలుగు అంటాం హృదయావరణ పొరలు అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క హృదయం యొక్క అవుట్లైన్ మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంటర్నల్ అంతర్నిర్మాణాన్ని నేర్చుకుందాం. అంతర్నిర్మాణం చాలా ఈజీ తెలుసుకోవటం. కాకపోతే ఏం చేయాలంటే 1-2 సార్లు మన యొక్క ఈ యొక్క క్షీరదాల గుండెని డ్రా చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పగా ఈ హృదయం యొక్క అంతర్నిర్మాణం పూర్తిగా అవగాహన అయింది. ఇక్కడ చూడండి, మనం గుండె నుంచి శరీర భాగాలకి రక్తం సరఫరా చేసే ఏముంటాయి, నాళాలు ఉంటాయి. అదేవిధంగా శరీర భాగాల నుంచి కూడా గుండెకి రక్తం తెచ్చే నాళాలు ఉంటాయి. మళ్ళీ ఈ హృదయం నుంచి, గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుపోయే నాళాలు ఏమంటే ధమనులు అంటాం. ధమని, ఆర్టరీస్ అంటాం. ఆర్టరీస్. వీన్స్ ఏమో దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్.
మన దేహంలో మొత్తం కూడా 3 రకాలైనవి ఉంటాయి, నాళాలు ఉంటాయి. ఇంకోటి థర్డ్ టైప్ అంటే బ్లడ్ క్యాపిలరీస్, అవి రక్తకేశ నాళికలు అంటాం. ఇవి ఏం చేస్తాయంటే ధమనులు, ఇవి చాలా థిక్గా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్. హార్ట్ నుంచి బాడీ పార్ట్ పట్టుకుపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నాళం ఉంది, దీని అంటే బృహత్ ధమని అంటాం. ఇదేం చేస్తుంది, ఇక్కడ ఉన్న రక్తాన్ని శరీర భాగాలు తీసిపోద్ది. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్టరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా బ్లూ ఆర్టరీ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ పల్మోనరీ ఆర్టరీ. దిస్ ఈజ్ కాల్డ్ పల్మోనరీ ఆర్టరీ. పల్మోనరీ ఆర్టరీ, పుప్పుస్ ధమని అంటాం. ఇది కూడా ఏం చేస్తే రక్తాన్ని శరీర భాగాలు తీసిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యారో మార్కులు మీరు గమనిస్తే గుండె నుంచి రక్తాన్ని బయట తీసిపోయాయి అనమాట ఇవి. సో ఇటు సైడ్ నుంచి రక్తం తీసుకుపోతూ ఉంటాయి, ఇక్కడ నుంచి రక్తం తీసుకుపోతూ ఉంటాయి. సరే, మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ధమనులు అంటే ఏమిటి? ధమనులు ఇంగ్లీష్లో ఏమంటే ఆర్టరీస్ అంటాం. దే ఆర్ థిక్ వాల్, దృఢంగా ఉంటాయి. దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్టరీస్. ఆర్టరీస్ అనగానే మీ వాట్ ఆర్ ఆర్టరీస్? మీరేం రాశారు? దమ్ములు అంటే ఏమిటి? ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలు తీసుకుపోతే వాటిని దమ్ములు అంటాం. అవి ఎలా ఉంటాయి? చాలా దృఢంగా, మందంగా ఉంటాయి అని రాయాలి మీరు. తర్వాత సిరలు అంటే ఏంటి? సిరలు అంటే వాటిని ఇంగ్లీష్లో వీన్స్ అంటాం. వీన్స్ అది బ్లడ్, దే బ్రింగ్ బ్లడ్ బాడీ పార్ట్స్ టు ది హార్ట్. మన శరీర భాగాల నుంచి రక్తాన్ని మళ్ళీ గుండెకి పట్టుకొస్తాయి, వాటిని సిరలు అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ 4 యారో మార్క్స్ ఉన్నాయి. ఈ యారో మార్క్స్ అనేవి ఏం చేస్తాయంటే మన శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొస్తున్నాయి. వీటిని మనం అంటాం వీన్స్ అంటాం. ఇక్కడ ఈ వీన్స్, ఈ యొక్క సిరలు మొత్తం 1, 2, ఇక్కడ 4 ఉన్నాయి. ఈ సిర అంటే సుపీరియర్ వీనా క్యావే అంటాం. తెలుగులో ఊర్ధ్వ బృహశిర అంటాం. ఇక్కడ ఇన్ఫీరియర్ వీనా క్యావ్ అంటాం. ఇక్కడ అధో బృహశిర అంటాం. లేకపోతే పూర్వ మహాశిర, పరమహాశిర. ఇదేం చేస్తుంటే తల, మెదడు నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇదేంటి కుడి కన్నికలో తెలుసుకుంటాయి. ఇదేమో ఇన్ఫీరియర్ వీనా క్యావే, పూర్వ మహాశిర చేస్తుంది. ఈ యొక్క కాళ్ళు, పొట్ట, ఈ శరీర భాగం ఇక్కడ నుంచి ఏం చేస్తుంటే ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ కుడి కన్నులు తెలుసుకుంటుంది. కాబట్టి ఇక్కడ 2 సెల్లు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి, మన దేహంలో పై భాగము, కింది భాగం నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చేసి రైట్ ఆర్కిల్లో, కుడి కన్నికలో తీసుకొస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి. 1, 2, 3, 4. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఇక్కడ హౌ మెనీ పల్మోనరీ వీన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ అంటే మెనీ స్టూడెంట్ దే రైట్ దట్ 2 అన్నారు. 2 ఉన్నాయి, కాదు 4 ఉంటాయి. ఇక్కడ ఫ్రమ్ ఈచ్ లంగ్, కుడి లంగ్ నుంచి, కుడి ఊపిరితిత్తు నుంచి ఎడమ ఊపిరితిత్తు, ఈ ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఆ శుభ్రమైన రక్తం మళ్ళీ ఆ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది. ఎలా అంటే పల్మోనరీ వీన్స్, వాటిని పుప్పు సిరలు అంటాం. సిర అంటే ఏంటి? దేహం నుంచి గుండెకి పట్టుకొస్తున్నాయి. మామూలుగా సిరలో అంతా కూడా ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది, డీఆక్సిజన్ బ్లడ్ ఉంటుంది. కానీ పల్మోనరీ వీన్స్ దే క్యారీ వాట్ ఆక్సిజన్ బ్లడ్. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఊపిరితిత్తుల నుంచి వస్తాయి. కాబట్టి those are called as veins. They bring blood from body parts to heart. So they are called as vein. But exceptional. ఇవి మాత్రము ఆమ్లజని సహిత రక్తాన్ని పట్టుకొస్తాయి. సో ఆక్సిజన్ బ్లడ్ పట్టుకొస్తాయి. దే క్యారీ ఆక్సిజన్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ అండ్ దే ఓపెన్ ఇన్ టు ది లెఫ్ట్ ఆర్కిల్. అవి వచ్చి లెఫ్ట్ ఆర్కిల్లో ఓపెన్ అవుతాయి. ఇది ఏంటంటే ఎడమ కన్నికలో ఓపెన్ అవుతాయి. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఏంటంటే, సో మార్ఫెల్లో మాల్ఫ్రీజీ అనే సైంటిస్టు మొట్టమొదట భూతత్వంతో చిన్న మైక్రోస్కోప్ ఉపయోగించేసి ఏదంటే గబ్బిల యొక్క రెక్క పలసకుంటుంది కదా, ఆ రెక్కలో ఉన్నటువంటి ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఆయన మొట్టమొదట ఐ థింక్ 1650లో అతను కనిపెట్టాడు అనమాట. బ్లడ్ క్యాపిలరీస్ సన్నగా ఉంటాయి, మన ఎంతంటే వెంట్రుక అక్కడి ఇంకా సన్నగా ఉంటాయి. దే ఆర్ 1 cell thick and they establish connection between the arteries and veins. ఆర్టరీస్ దమనులకి, సిరలకి 2 కలుపుతుంటాయి అనమాట. కాబట్టి దమనులు, సిరలు కలిపేవేంటి? బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, ఇప్పుడు మనము 3 రకాలైన నాళాలని మనం నేర్చుకుందాం. ఒకటేంటి? ఆర్టరీస్, ఇంకోటేంటి? వీన్స్, ఇంకోటేంటి? బ్లడ్ క్యాపిలరీస్. ఆర్టరీస్ ఎలా ఉంటాయి? దే ఆర్ థిక్ వాల్. వీన్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ థిన్ వాల్. ఆర్టరీస్ ఎందుకంటే వాటి దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. వీన్స్ ఎందుకంటాం? దే బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్.
వాట్ ఆర్ బ్లడ్ క్యాపిలరీస్? ఈ రక్తకేశ నాళికలు అంటే దమల్ని శిలని రెండు కూడా కలిపేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం హృదయం యొక్క బయట నిర్మాణాన్ని, బాహ్య నిర్మాణాన్ని, అదేవిధంగా హృదయంలో మన దేహంలో ఎన్ని రకాల రక్తనాళాలు ఉన్నాయి అనే విషయం మనం క్లియర్గా నేర్చుకున్నాం. అదేవిధంగా స్టెథోస్కోప్ కూడా ఏం చేస్తే స్టెథోస్కోప్ పెట్టేసి మన యొక్క హృదయ స్పందనని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కనిపెట్టారు ఎవరు? రీనల్ లినాక్ ఇన్ ది ఇయర్ 1860. ఇంత మటుకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఈ బాగా నేర్చుకున్నాం అంతర్నిర్మాణం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హృదయం అనేది ఎక్కడ ఉంటుందో చెప్పాను, ఊపిరితిత్తుల మధ్యలో. హృదయంలో ఏముంటాయి? బోలుగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్ హాలో ఆర్గాన్. మరి హృదయంలో ఏమున్నాయి? ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి. 4 గదులు ఏంటో చూడండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక సపరేషన్ లేయర్ అండ్ హియర్ ఆల్సో సపరేషన్ లేయర్. అంటే ఇది వీటి పై గదుల్ని మనం కర్ణికలు అంటాం, కింది గదులు జఠరికలు అంటాం. సో అప్పర్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆరికల్స్ అండ్ లోయర్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెంట్రికల్. ఇది రైట్ సైడ్. సో రైట్ సైడ్ ద హార్ట్ ఈస్ హ్యావింగ్ వాట్? డీఆక్సిజన్ బ్లడ్. ఇక్కడ ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది, డీఆక్సిజన్ బ్లడ్. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఆక్సిజన్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తం. కాబట్టి ఒక సైడ్ ఏమో ఆమ్లం అంటే ఆక్సిజన్ కలిగి ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఆక్సిజన్ కలిగి ఉండదు. ఈ సైడ్ ఇది రైట్ ఆర్కిల్, ఇది కుడి కర్ణిక, ఇదేంటి ఎడమ కర్ణిక, ఇదేంటి కుడి జట్రిక, ఇదేంటి ఎడమ జట్రిక. అయితే ఇప్పుడు ఇవి 4 గదులైనవి కదా. ఎట్లయినాయి అంటే ఇక్కడ చూడండి, రైట్ ఆర్కిల్కి లెఫ్ట్ ఆర్కిల్ మధ్యలో ఒక గోడ ఉంటుంది, సపరేషన్ లేయర్, విభాజకం అంటాం, సెప్టమ్ అంటాం, కండరయుక్త. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మజిల్. A separate layer is present between the right auricle and left auricle. కుడి కర్ణికకు కుడి జఠరికి, కుడి కర్ణికకు ఎడమ కర్ణికకు మధ్యలో ఉంటుంది ఒక విభాజకం ఉంటుంది, కండరయుక్త పొర. దాన్ని ఏమంటే కర్ణికాంతర పొర అంటాం, కర్ణికాంతర విభాజకం అంటాం, కర్ణికాంతర విభాజకం. సో హియర్ 2 auricles are separated by interauricular septum. Interauricular septum, ఇంగ్లీష్లో ఇంటర్ ఆర్కులర్ సెప్టమ్, తెలుగులో ఏమంటే కర్ణికాంతర విభాజకం, సెప్టమ్. అదేవిధంగా జఠరికలు కూడా మధ్య వేరియస్ ఒక విభాజకం ఉంటుంది. సో దెర్ ఈస్ సపరేషన్ మజిల్ బిట్వీన్ ద రైట్ ఆర్కిల్ అండ్ లెఫ్ట్ ఆర్కిల్. మా ఫ్రెండ్స్ బాగానండి, ఈ రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో కూడా సపరేట్ ఏమంటే వాల్ ఉంది, మజిల్ వాల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. తెలుగులో ఏమంటే జఠరికాంతర విభాజకం. చూసారా? కాబట్టి అటు సైడ్ విడిపోయింది, ఇటు సైడ్ విడిపోయింది. అదేవిధంగా రైట్ ఆర్కిల్, అదేవిధంగా రైట్ వెంట్రికల్, అదేవిధంగా కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో కూడా అయి ఉంటుంది, అంటే ఒక కండరీత పొర ఉంటుంది. ఇది అనమాట, ఇది అనమాట. కాబట్టి ఇవి చేయబట్టే మనం గుండె మొత్తం లోపల 4 గదులు చెప్పాను. మరి దీన్ని ఏమంటారంటే రైట్ ఆర్కిలో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. తెలుగు ఏమంటారంటే కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం. దీన్ని ఏమంటాం? ఇది కుడి కాబట్టి అది ఎడమ అంటాం, ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రైట్ ఆర్కిలో వెంట్రికులర్ సెప్టమ్. దీన్ని ఏమంటాం? లెఫ్ట్ ఆర్కిలో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? గుండెలో ఎన్ని గదులను నేర్చుకున్నాం, అదేవిధంగా గుండె ఏ రకంగా విభజించబడిందో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క రక్తాన్ని గుండె ఎలా సరఫరా చేస్తుంది, రక్తాన్ని గుండె ఎలా తీసుకుంటుందని తెలుసుకుందాం. దాన్ని ఏమంటాం అంటే దైహిక వలయము, పుప్పుస వలయం అంటాం. దైహిక వలయము, పుప్పుస వలయం, లేకపోతే కార్డియాక్ సైకిల్, హృదయ స్పందన వలయం, లేకపోతే ఇక్కడ హార్దిక వలయం అనేది మనం నేర్చుకోవాలి. గుండె అనేది రక్తాన్ని ఏ విధంగా ఊపిరితిత్తులకి లేదా శరీర భాగాలకి సరఫరా చేస్తుంది మనకందరూ తెలుసు. సో ఫ్రమ్ 21st day ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు 21 రోజు అప్పుడే ఇక గుండె అనేది కొట్టుకోవడం మొదలైంది. గుండె ఎప్పుడు కొట్టుకోవడం మొదలైంది? ఎప్పుడైతే గుండె కట్టుకుందో బిడ్డకి ప్రాణం వచ్చాడు. అంటే తల్లి గర్భంలో ఈ పిండం, మనం పిండ దశలో ఉన్నప్పుడు 21st day ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ హార్ట్ బీట్ స్టార్ట్. అవి హృదయ స్పందనలు జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నది కూడా ఇంపార్టెంటే. అప్పటి నుంచి హార్ట్ కొట్టుకుంటుంది. అది ఎప్పుడుదాకంటే మనం మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయిన దాకా హార్ట్ హృదయ స్పందనలే మన యొక్క జీవిత కాలాన్ని నిర్ధారిస్తారన్నమాట. కాబట్టి అక్కడ నుంచి డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ హృదయ స్పందన ఎలా ఉంటుంది
మరి ఈ యొక్క హార్దిక వలయం ఎట్లా ఉంటుంది, ఇవి ఎలా కొట్టుకుంటారో తెలుసుకుంటారు. జాగ్రత్త వినండి. ఇది ఇక్కడ మీరంతా కూడా నార్మల్గా ఉంది అనుకోండి, ఇది ఈ రిలాక్స్ స్టేట్లో ఉన్నాయి. హార్ట్ అనేది రిలాక్స్ స్టేట్లో ఉంది అనుకోండి. రిలాక్స్ అంటే ఇప్పుడు ఏం లేదు. సో వీటిని ఏమంటాం మనం? కన్నికలు అంటాం. వీటిని ఏమంటాం? జఠరికలు అంటాం. కన్నికలు, జఠరికలు. ఈ భాగంలో ఏ రక్తం ఉంది? చెడు రక్తం, అంటే ఆమ్లజని రహిత రక్తం. ఈ భాగంలో ఉంది ఆమ్లజని సహిత రక్తం. మరి ఇప్పుడు ఇదంతా ఏంది? చెడు రక్తం. ఈ చెడు రక్తం ఎక్కడ పోవాలి? ఊపిరితిత్తులు పోవాలి. ఇదంతా ఏంది? మంచి రక్తం. ఇటు పోవాలి శరీర భాగం. ఎలా పోద్ది? ఎలా పంపు చేస్తుంది? కాబట్టి మన హార్ట్ ఏమంటే పంపింగ్ ఆర్గాన్ అంటాం. హార్ట్ ఈజ్ కాలేదే పంపింగ్ ఆర్గాన్. డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మెమినన్ హార్ట్ అంటాడు. అండ్ హౌ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇప్పుడు చెప్పింది మొత్తం రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే రిలాక్స్ ఉందో వెన్ హార్ట్ ఇస్ రిలాక్స్ స్టేట్, ఇప్పుడు ఆర్కిల్స్, రెండు ఆర్కిల్స్, రైట్ ఆర్కిల్, లెఫ్ట్ ఆర్కిల్, అదేవిధంగా రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ ఈ రిలాక్స్ స్టేట్లో ఉందనుకోండి, ఇట్లుండే అనుకోండి, అప్పుడేమవుతుందంటే వీడి యొక్క పరిధి విస్తరిస్తుంది. అప్పుడే చేస్తుంటే రక్తము శరీర భాగాల నుంచి ఎటు వస్తుంది? గుండెకు వస్తుంది. దీని ఏమంటాం? సుపీరియర్ వీనే కేవే, దీని ఏమంటాం? ఇన్ఫీరియర్ వీనే కేవే, వీటిని ఏమంటాం? పల్మోనరీ వీన్స్. ఎప్పుడైతే వెన్ ఆర్కిల్స్ దే వెంట్రికల్ దే రిలాక్స్, ఎప్పుడైతే అవి ఇలా రిలాక్స్ అవుతాయో, సంకోచిస్తాయో, సడలుతాయో, ఎప్పుడైతే ఇట్లా రిలాక్స్ అవుతాయో అప్పుడు ఏంటంటే బ్లడ్ అనేది హార్ట్కి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? రైట్ సైడ్కి ఏ బ్లడ్ వస్తుంది? డీఆక్సిల్ బ్లడ్. లెఫ్ట్ సైడ్కి ఏమొస్తుంది? ఆక్సిల్ బ్లడ్. ఇక్కడేమో పల్మోనరీ వీన్స్ ఓపెన్ అవుతుంది, ఇక్కడేమో సుపీరియర్ వీనే కేవే, ఇన్ఫీరియర్ వీనే కేవే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క రక్తం ఇక్కడికి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఆర్కిల్ దేస్ టు కాంట్రాక్ట్. ఆర్కిల్ చేస్తాయి ఇట్లా కాంట్రాక్ట్ ఉంది, ఇట్లా సంకోచిస్తాయి. ఎప్పుడైతే ఇవి సంకోచించినాయో, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 4 చెప్పాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అందుకనే మీరు మర్చిపోకుండా కోసం 1 2 3 4 వేసండి. 1 ట్రైకస్పిడ్ వాల్, దీన్ని త్రిపత్ర కవాటం అంటాం. బైకస్పిడ్ వాల్, ద్విపత్ర కవాటం అంటాం. పల్మోనరీ వాల్, పుప్పుస కవాటం. సిస్టమిక్ వాల్, మహాధవని కవాటం. ఈ కవాటాలు పనిచేస్తేనే హృదయం అనేది, హార్దిక వలయం అనేది సజావుగా నడుస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లంతో బాధపడతా ఉంటే డాక్టర్లు కూడా ఈ యొక్క వాల్స్ సరిగా పనిచేస్తారు లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసు, కొన్ని టెస్టులు చేస్తారు. అయితే ఇక్కడ చూడండి 1 2 3 4 ఇచ్చాం. సో దీని ఏమంటాం అంటే ఇక్కడ ఆన్ రైట్ ఆర్టిలో వెంట్రికల్ అపర్చర్, ఆన్ రైట్ ఆర్టిలో వెంట్రికల్ సెప్టమ్, దీని ఏమంటాం? కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పైన ఒక కవాటం ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే త్రిపత్ర కవాటం అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కవాటం ఉంటుంది, దాన్ని ఏమంటే ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం పైన ఒక కవాటం ఉంటుంది, దాన్ని ఏమంటే ద్విపత్ర కవాటం. దానికి ఇంకో పేరు ఉంది మిట్టల్ వాల్. ఈ మిట్టల్ వాల్ తర్వాత ట్రైకస్పిడ్ రెండు ఏమైతే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ప్రెషర్ అయింది కదా, ఒత్తినప్పుడు ఓపెన్ వేసి దీంట్లో ఉన్న రక్తం ఏది కిందికి వస్తుంది, ఇక్కడ రక్తం కిందికి వస్తుంది, కిందికి వస్తుంది అన్నమాట. కిందికి వచ్చే రక్తం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఊపిరితిత్తులు పోవాలి, శరీర భాగాలు. మళ్ళీ ఏం చేస్తాయంటే వెంట్రికల్ దేస్ టు కాంట్రాక్ట్, వెంట్రికల్ చేస్తే ఇట్లా కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఇగో చూడండి, ఈ వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్, ఈ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ రెండు క్లోజ్ అవుతాయి. సో బ్లడ్ ఈజ్ నాట్ పంప్ అప్వర్డ్స్, ఈ రక్తం అనేది పైకి పోదు, కన్నికలో పోదు. ఇవి మూసుకుపోయింది, ఇవి మూసుకుపోయింది. ట్రైకస్పిడ్ వాల్వ్ మూసుకుపోయింది, బైకస్పిడ్ వాల్వ్ మూసుకుపోయింది. అప్ దట్ టైమ్ వీఆర్ హియరింగ్ ఎ సౌండ్ దట్ ఈ కాల్ ఎ లబ్. అప్పుడు ఒక పెద్ద శబ్దం వినపడుతుంది, ఎ షార్ప్ సౌండ్, దట్ ఈస్ కాల్డ్ లబ్. సో ఈ విధంగా గుండె అనేది లబ్ అనే సౌండ్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అప్పుడేమవుతాయి అంటే ఇక్కడ చూడండి 3 4 చెప్పాను. దీని ఏమన్నా మనం పుప్పస దమని అంటాం, దీని ఏమన్నా మనం బృహద్దమని అంటాం. వీటి కింది భాగంలో ఏమని అంటే కవాటాలు ఉన్నాయి, వీటి ఏమంటే పుప్పస కవాటాలు అంటాం. దీని ఏమంటాం? మహాధమని కవాటం. ఈ రెండు ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యో ఈ ఓపెన్ అయ్యి దీంట్లోంచి యాక్టివిటీ పోతుంది అనమాట. సో హియర్ బ్లడ్ ఈజ్ పంప్ టు ద లంగ్స్ అండ్ బ్లడ్ ఈజ్ పంప్ టు ద బాడీ పార్ట్స్. చూడండి, బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ పోయింది, అదేవిధంగా లంగ్స్ పోయింది, కానీ పైకి పోలా. ఎందుకు పోయేలా? ఇది మూసుకుపోయింది, ఇది మూసుకుపోయింది. ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ మూసుకుపోయింది. కాబట్టి దట్ టైమ్ వీఆర్ హియరింగ్ ఎ సౌండ్ దట్ ఈ కాల్ యాస్ లబ్. మళ్ళీ ఎప్పుడైతే ఇది పోయిందో, పోయిన తర్వాత రక్తం మళ్ళీ బాడీ పార్ట్స్ పోయిన తర్వాత దెన్ హార్ట్ రిలాక్సెస్, మళ్ళీ అప్పుడు రిలాక్స్ అవుతుంది అనమాట. ఆర్కిల్స్ అండ్ వెంట్రికల్స్ రిలాక్స్. అప్పుడు ఏంటంటే
ఈ యొక్క కవాటం మూసపోతే ఈ యొక్క కవాటం మూసపోతే. అండ్ దట్ టైమ్ దీస్ వాల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎ సౌండ్ దట్ ఈస్ కాల్డ్ డబ్. ఒక ఇది మామూలు శబ్దాన్ని, తక్కువ స్థాయి శబ్దాన్ని, షార్ప్ సౌండ్ ఏమో అది పెద్ద సౌండ్, ఇదేమో తక్కువ సౌండ్. కాబట్టి సో ఇన్ దిస్ వే దీస్ వాల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్ షార్ప్ సౌండ్ అండ్ ఆల్సో స్లో సౌండ్, షార్ప్ అండ్ డల్ సౌండ్. కాబట్టి షార్ప్ సౌండ్ ప్రొడ్యూస్ చేసేటి ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్. దాన్ని ఏమంటాం త్రిపత్ర కవాటం లేదా ద్విపత్ర కవాటాలు మూసుకోపోతే అప్పుడు మనకి లబ్ అనే సౌండ్ ఏర్పడుతుంది. అదేవిధంగా పుపుస కవాటము, అదేవిధంగా మహాదేవుని కవాటం మూసుకుపోతే అప్పుడు ఏది శబ్దం వస్తుంది, డబ్ అనే సౌండ్ వస్తుంది, తక్కువ స్థాయిలో సౌండ్ వస్తుంది. ఈ విధంగా హృదయం అనేది రక్తాన్ని తీసుకుంటుంది, అదే రక్తాన్ని పంప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ హార్ట్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాక్ సైకిల్. సో కంట్రాక్షన్, వన్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్ ఇస్ కాల్డ్ కార్డియాక్ సైకిల్. కాబట్టి వాట్ ఈస్ కార్డియాక్ సైకిల్ అనేది 1 మార్క్ క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి కన్నికలు జఠరికలు సంకోచించి సడలిజో దాన్ని మనం ఏమంటే హృదయ స్పందన అంటాం, లేకపోతే హృదయ స్పందన వలయం, లేకపోతే హార్దిక వలయం అంటాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, హృదయ స్పందన వలయం నేర్చుకున్నాము, అదేవిధంగా హార్దిక వలయం నేర్చుకున్నాము. ఈ హృదయం యొక్క గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని మనం క్లియర్ కట్గా నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 0.12, 0.112, 0.14, 0.272, 0.35, 0.4 అండ్ 0.8 అని ఇచ్చాను. 0.112, 0.14 ఈ రెండు ఆరికల్స్ కాంటాక్ట్ అనమాట, ఆరికల్ సిస్టోల్. 0.272, 0.35 వెంట్రికల్ సిస్టోల్, ఈ వెంట్రికల్స్ రెండు కూడా ఇట్లా కాంటాక్ట్ అవుతాయి. 0.4 దట్ ఈస్ వెంట్రికల్ డయాస్టోల్, ఇది అంటే డయాస్టోల్ ఇట్లా సగతుంది అనమాట. That time required for ventricular diastole is 0.4 and the time required for auricular systole is 0.11 to 0.14. The time required for ventricular systole is 0.27 to 0.35 and time required for total cardiac cycle హార్దిక వలయం మొత్తం ఎంత టైం అవుతుందంటే 0.8. చూడండి ఎంత చాలా తక్కువ టైంలో 0.8 సెకండ్స్లోనే హార్దిక వలయం అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాక్ సైకిల్. కాబట్టి మనము ఈరోజు హృదయం గురించి క్లియర్ నేర్చుకున్నాము. అదేవిధంగా ఇంకొక 2 పాయింట్ మీరు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది చేప హృదయము, ఇదేమో మ్యామల్ అంటే క్షీరదాల హృదయం. ఇక్కడ చేపలో గదులు 2 ఉంటాయి, 2 గదులు ఉంటాయి. కానీ మనిషికి క్షీరదాల్లో ఉంటాయి 4 గదులు ఉంటాయి, 1, 2, 3, 4. చేపలో ఉంటాయి 1, 2 ఉంటాయి. 2 chamber heart is present in fishes. So here blood passes through heart only once. సో ఇక్కడ ఆరికల్ నుంచి వెంట్రికల్ వస్తుంది, వెంట్రికల్ టు గిల్స్ పోతే, గిల్స్ టు బాడీ పార్ట్స్. సో లైక్ దట్ యూ సీ బ్లడ్ పాసెస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్ బ్లడ్ పాసెస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్. దాన్ని ఏమంటే ఏక వలయ రక్త ప్రసరణ అంటాం. ఇది ఎక్కడ చూస్తాం, చేపల్లో. దీన్ని మొప్పల శ్వాసక్రియ అంటాం. చేపలకి మొప్పలు ఉంటాయి కాబట్టి చేపల్లో హృదయం ఎన్ని గదులు ఉంటాయి, గుళ్ళు ఎన్ని గదులు ఉంటాయి, 2 గదులు రాయండి. So blood passes through heart in case of fishes only once. So body pass to heart, heart to gills, gills to body part, and that type of circulation is called as single circuit circulation. దీనిలో ఏకవలయ రక్త ప్రసరణ అంటాం. అదేవిధంగా క్షీరదాల్లో ఎన్ని ఉంటాయి గదులు, 4 గదులు ఉంటాయి. పై గదులు ఏంటి, కన్నికలు, కింది గదులు ఏంటి, జఠరికలు. ఇక్కడ ఏమంటే రైట్ సైడ్లో వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ ఇస్ ప్రెజెంట్ రైట్ సైడ్, ఆమ్లజని రహిత రక్తం. వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ లెఫ్ట్ సైడ్, ఆమ్లజని సహిత రక్తం. సో దిస్ DXL blood is carried to lungs. ఇక్కడ లంగ్స్ ఉంటాయి. Through means of what, pulmonary vein. Pulmonary artery carries blood to the what, lungs. There is the lung blood become what, purified. This is one circulation. ఇది ఒక వలయం. దీని ఏమంటే పుప్పుస వలయం అంటాం. సో పల్మోనరీ సర్క్యులేషన్ అంటాం. దిస్ ఇస్ ఫస్ట్ సర్క్యులేషన్. So second circulation, heart to body part to heart. This is another circulation. That is called as systemic circulation. దైహిక వలయం అంటాం. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ బ్లడ్ ఉంటుంది, ఆక్సిజన్ బ్లడ్. And this oxygen blood is carried by means of what, systemic aorta, and systemic aorta carries blood to body part. From body part again blood become impure.
Direction that direction by 1 second carried back to the what right auricle, and this circulation is called as single systemic circulation. So in mammals, in reptiles, in apes, heart is 4 chamber. So we observe 2 types of circulation. One circulation between heart and lungs, that is called as a pulmonary circulation. తెలుగులో పుప్పుస వలయం అంటాం. అదేవిధంగా హార్ట్ టు బాడీ పార్ట్స్ టు హార్ట్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టమిక్ సర్క్యులేషన్. తెలుగులో ఏంటంటే ఇక్కడ పుప్పుస మహాధమని వలయం అంటాం. కాబట్టి మనం ఎన్ని వలయాలు నేర్చుకున్నాం? 2 వలయాలు నేర్చుకున్నాం. ఒకటేంటి పల్మోనరీ సర్క్యులేషన్ అండ్ ఆల్సో సిస్టమిక్ సర్క్యులేషన్. దైహిక వలయము, పుప్పుస వలయము, ఇదేంటి హార్దిక వలయం. ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్గా టోటల్గా ఈ యొక్క ప్రసరణ వ్యవస్థ గురించి ఒక 2-3 మాటల్లో చెప్తాను. మొట్టమొదట రినే లినాక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ని కనిపెట్టాడు 1860లో. అదేవిధంగా డాక్టర్లు కూడా మనకి నాడి స్పందనలు తెలుసుకుంటారు, హృదయ స్పందన తెలుసుకోవడం మనం ఏమర్థం? స్టెథోస్కోప్. అదేవిధంగా నాడి స్పందన తెలుసుకుంటే డాక్టర్ వేడి పెట్టేసి నాడి స్పందన తెలుసుకుంటారు. నార్మల్గా 76 టైం పర్ మినిట్ నుండి నార్మల్ ఉన్నాడు. అదేవిధంగా మన హృదయం ఏ షేప్ ఉంటుంది? పియర్ షేప్. నెక్స్ట్ బేలిపెంట్ ఆకారంలో, తర్వాత ఇట్ ఈస్ బ్రాడ్ యాంటిల్ లైన్ అండ్ నారో పోస్టీరియర్ లైన్ అండ్ ట్రయాంగులర్ అవుట్లైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 గ్రూవ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఎన్ని మొత్తం బ్లడ్ వెల్స్ ఉన్నాయి మన బాడీలో, ఎన్ని రకాలైన నాడులు ఉన్నాయి, ఎన్ని రకాలైన రక్త నాళాలు అంటే 3 టైప్స్. అవి ఆర్టరీస్ అంటాం, వీన్స్ అంటాం, బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. అదేవిధంగా మనం ఏం నేర్చుకున్నాము? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, హృదయము మొత్తం కూడా అంతర్నిర్మాణం మనం నేర్చుకున్నాం. హృదయంలో ప్రతి పార్ట్ నేర్చుకున్నాం. అదేవిధంగా వీ లెర్న్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ దే క్యారీ బ్లడ్ టు ది బాడీ పార్ట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ దే బ్రింగ్ బ్లడ్ టు ది హార్ట్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా వీ ఆల్సో డిస్కస్ అబౌట్ కార్డియాక్ సైకిల్, హార్దిక వాల్ని నేర్చుకున్నాం. అదేవిధంగా వీ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్, ట్రైకస్పిడ్ వాల్, త్రిపత్రక వాటము, బైకస్పిడ్ వాల్, త్రిపత్రక వాటం, మిట్రల్ వాల్ అంటాం, పల్మోనరీ వాల్, పుప్పుస వాటం, సిస్టమిక్ వాల్, మహాదేవ్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా వీ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్, ఏకవలయ రక్త ప్రసరణ చేప, అండ్ వాట్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్, పల్మోనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్. థ్యాంక్ యూ చిల్డ్రన్.